మహిళా సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 8 కదా, ఉమెన్స్ డే, మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అందరూ వాడవాడలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని పెద్దలు అన్నారు. స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ ఆది పరాశక్తి. 100 సమస్యలు ఎదురైనా ఓపికగా పరిష్కరించి మనోధైర్యంతో ఏదైనా సాధించగలమనే నమ్మకమే స్త్రీ శక్తి. అమ్మగా అమృతాన్ని పంచుతుంది, చెల్లిగా అభిమానాన్ని పంచుతుంది, అక్కగా అనురాగాన్ని, భార్యగా అనురాగాన్ని, కూతురిగా ఆనందాన్ని పంచుతుంది. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టి లేదు. కంటికి పాపలా కాపాడే శ్రీమూర్తికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. గృహిణే గృహోపచ్చిత అన్నారు. గృహిణి గృహానికి సుఖాన్ని వంటిది. గృహం అనే నామకు గృహిణే గృహోపచ్యతే అని ఆర్యోక్తి. గృహం అనే నావకు గృహిణి సుఖాన్ని వంటిది. స్త్రీ అనే పదంలో సకారం, తకారం, రకారం అనే 3 అక్షరాల సమ్మేళనం కలయిక స్త్రీమూర్తి. మనమందరం కూడా తమో గుణాన్ని, రజోగుణాన్ని జయించి సత్వగుణాన్ని కలిగి గృహలక్ష్మిలాగా వెలుగొందాలి. నేటి మహిళ కుటుంబ పనులతో పాటు, ఇంటి పనులతో పాటు నేటి మహిళ అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నారు. నేటి ఆధునిక మహిళ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, టీచర్లుగా, ఇలాగ అన్ని రంగాల్లో కూడా ముందున్నారు. కల్పనా చావ్లా అంతరిక్ష యాత్ర చేస్తున్నారు. ఇంకా ఆడది అబల కాదు, సబలని నిరూపిస్తున్నారు. సీతాదేవి, అనసూయ, సతీ సావిత్రి, అరుంధతి లాంటి సాధ్వి మనులకు, ఇంకా రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వీర నారీమణులకు పుట్టినిల్లు మన భారతదేశం. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముఖ్య కారణం క్లారా జెట్కిన్ అనే మహిళ యొక్క వీరోచిత పోరాటమే. 1910వ సంవత్సరంలో డెన్మార్క్ రాజధాని కోపెన్హేగన్లో 2వ అంతర్జాతీయ సోషలిస్ట్ మహాసభ జరిగింది. ఆ సభలో ప్రముఖ శ్రామిక మహిళా నాయకురాలైన క్లారా జెట్కిన్ మహిళా సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల సాధనకు సంవత్సరంలో ఒకరోజు మహిళా దినోత్సవంగా పరిగణించాలని కోరింది. ఆమె పిలుపు మేరకు మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రపంచం అంతా కూడా ఈ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. 1945 సంవత్సరం ప్యారిస్లో ప్రపంచ మహిళా సంఘాల నాయకురాలు సమావేశమై అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించారు. ఎంతోమంది నారీమణుల వీరోచిత పోరాటం ఫలితంగా మనకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మనం ఘనంగా జరుపుకుంటున్నాం.
ఉద్ధరేదే ఆత్మానం ఆత్మానమనచాతయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మ అన్నారు. మన పురోభివృద్ధి కానీ తిరోగతికి కానీ మనమే కారకులం. తల్లే తొలి గురువు. పని మనిషి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ తల్లిబడిలో ఓనమాలు నేర్చుకున్న వాళ్ళే. కాబట్టి తల్లి చిన్నప్పటి నుంచి తన పిల్లలకి చదువుతో పాటు మంచి విలువలతో కూడిన విద్యను, ఇంకా చదువుతో పాటు సంస్కరణ కూడా నేర్పాలి. సుఖదుఖే సమీకృత్వ లాభాలాభం జయ జయ అన్నారు. అందరికీ జీవితం వడ్డించిన విస్తరలాగా పూల బాటలాగా ఉండదండి. అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. వాటన్నిటి కూడా విరోచితంగా, ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మానవ జన్మను సార్థకం చేసుకోవాలి అందరం కూడా. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. సృష్టిలో ఏ ప్రాణికి లేని అమోఘమైన తెలివితేటలు, అందరికీ ధన్యవాదాలండి. వాక్ చాతుర్యాన్ని భగవంతుడు మనకు ప్రసాదం. మహిళా దినోత్సవ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.